అలా మనం సర్వరోగ నివారణి అందరికీ మంచిది అని చెప్పే మరొక మంచి ఆహార పదార్థం ఏమన్నా మనం తయారు చేసుకోవచ్చా ఇంట్లో మీరు చెప్తే? అది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరము. వాళ్ళకి ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి 28 రోజులకు ఒకసారి. వారు కనుక 28 రోజులలో 25, 26, 27 ఈ 3 రోజుల పాటు త్రికూటాలు ఉంటాయి కదా, వాటి పొడిని చేసుకోవాలి. వారికే కాదు, ఇంట్లో అందరికీ ఇది ఉపయోగం. వారైతే నెలకు 3 సార్లు వాడాలి. వాళ్ళకి ఆ పీరియడ్ సజావుగా సాగడం, ఆ సమయంలో నొప్పులు రాకపోవడం, పీసీఓడి లాంటి సమస్యలు తగ్గడం, లేకపోతే గర్భధారణ సమస్యలు ఉంటే తగ్గడం, ఇది వీళ్ళకి జరుగుతుంది. ఇంట్లో పిల్లలకు కావచ్చు, ఇతర ఎవరికైనా సరే ఎసిడిటీ లాంటివి, జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గుతాయి. ఇందులో ఏంటంటే సొంటి ఉందండి. సొంటిని మనం మిక్సీలో వేసి పొడి చేయలేం. దాన్ని రోట్లో 4 సార్లు దంచితే లూజ్ అవుతుంది. దాన్ని చేత్తో లాగితే పీసులుగా వస్తుంది. దాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాంటి సొంటి పొడి 1 స్పూను. అలాగే మిరియాలు గోరువెచ్చగా, ఎక్కువ వేపకూడదు, గోరువెచ్చగా. అంటే మే నెలలో ఎంత ఎండ ఉందో అంత మాత్రమే దాన్ని కొంచెం వేపేసి దాన్ని కూడా పొడి చేయాలి. అది 1 స్పూను. మిరియాలు, అలా మళ్ళీ లాంగ్ పెప్పర్ అంటాం కదా, పిప్పళ్ళు కూడా, అది కూడా అంతే. కొంచెం గోరువెచ్చగా వేపి దాన్ని పొడి చేసి అది 1 స్పూను. ఇది 3 స్పూన్లు అయినాయి కదండి. ఈ 3 స్పూన్లకి 3 స్పూన్లు అంత బెల్లం పొడి కలిపేసేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది ఎవరైనా ఒక 1/2 స్పూన్ తినొచ్చు. ఆడవాళ్ళు అయితే నెలలో 3 సార్లు తింటే అది వాళ్ళకి మంచిది. పిల్లలకి ఎప్పుడైనా సీజనల్గా చేంజ్ వచ్చినా కావచ్చు, ఇట్లా ఏం చేంజెస్ ఉన్నా అది 1/4 స్పూను తేనెతో కానీ లేదా బెల్లం పాకంతో కానీ అది తినిపించాలి. పూర్వం కాటుక, అలాగే కుంకుమ అన్నీ కూడా మనం స్వచ్ఛంగా తయారు చేసుకునేవాళ్ళం. అవునండి. ఇప్పుడు కూడా కాటుక తయారు చేసే వీడియోలు అవి కనిపిస్తాయి, ముచ్చటగా అనిపిస్తుంది. దాన్ని చాలాసేపు కాల్చి మసంతా తీసి చేయడం. బట్ కాటుకలో చాలా కల్తీలు వస్తున్నాయి ఇప్పుడు. అవునండి. సో ఎలా చేసుకోవచ్చు, ఏం చేయొచ్చండి దీనికి? వీటికి కాటుక చాలా అద్భుతం అండి. ఇంట్లో ఇది చేసుకోవాలి. పూర్వము ఆడవాళ్ళు పెట్టుకోవడం ఒకటైతే అంజనంగా చేసుకుని జెంట్స్ కూడా కొందరు పెట్టుకుంటారు. అంటే దీంట్లో ఔషధం ఉంది. అవును. అయితే దీన్ని సులువుగా చేసుకునే పద్ధతి ఒకటి చెప్తాను. ఇంట్లో మనం దీపం పెడతాం కదా, ఆ దీపంలో ఆముదం కలుపు, మొత్తం ఆముదం కాదు, ఆవాల నూనె ఆముదం లేదా నువ్వుల నూనె ఆముదం 80% ఈ నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ తీసుకోవాలి. 80%, ఆముదం 20%. నూనెల విషయంలో చెప్తాను. మన దక్షిణ భారతదేశం అంతా నువ్వుల నూనె వాడతారు. అవును, మనకు పండేది కానీ మనకు అవసరం కానీ. అలాగే ఉత్తర భారతం అంతా ఆవాల నూనె వాడతారు. నూనెలు అంటే ఈ రెండే మనకి పూర్వం ఎక్కువగా వాడేది. అలా ఈ ఏదైనా 2 నూనెలు, నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ 80% తీసుకొని 20% ఆముదం కలిపి దాంతో దీపం పెట్టాలి. ఆ దీపం మండిస్తే దానిపైన సూట్ అంటే పొగ వస్తూ ఉంటుంది కదండి, దానికి ఒక ఇత్తడి ప్లేట్ పెట్టామనుకోండి, ఆ సూట్ దానికి తగులుతూ ఉంటే ఒక లేయర్ ఫామ్ అవుతుంది, ఒక మసి లాంటిది. మసి లాంటిది. ఆ మసి లాంటిది సేకరించాలి. సేకరించి దాన్ని మళ్ళీ దానికి ఆవు నెయ్యిని కలపాలి. ఆవు నెయ్యిని కలిపితే అది పేస్ట్ లాగా అవుతుంది. చాలా కొంచెమే వస్తుంది అది. ఆ కొంచెమే మనకి 2-3 నెలలు వస్తుంది. చాలా కొంచెం సరిపోద్ది ఇది. సో దానికి ఆవు నెయ్యి కలపాలి. దాన్ని మనం వాడుకోవాలి. ఇది చిన్న డబ్బీలోనూ తీసి పెడితే అది చేతికి వచ్చింది రాసి అందులో పెడితే అదే ఇలా పెట్టుకుంటే బోల్డ్ రోజులు వస్తుంది. మంచిది కూడా, కంటి చూపు మెరుగుపడడానికి అంత ఉపయోగం. పూర్వం కొన్ని హెర్బ్స్ ఉండేవి. రెడ్డి గారి నానుబ్రాలని ఒక మొక్క ఉంటుంది. దాంట్లో రీసెర్చ్ చేస్తే అందులో సిల్వర్ ఎలిమెంట్ ఉంది అని వచ్చింది. అంటే అందులో కోస్తే పాలు వస్తాయి. అందులో ఆ పాలల్లో చూస్తే అందులో సిల్వర్ ఎలిమెంట్ ఉంది. సో కొందరు గిరిజనులు చెప్తుంటే నేను విన్నాను. వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని ఎండబెట్టి అది నూనెలో కలిపి సూట్లో కలిపి దాన్ని కళ్ళకు పెడతారు. కంటి చూపు మెరుగుపడడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నారు. కంటి చూపు విషయంలో ఇది పెట్టుకోవడం ఒకటేస్తే మనం తెలుసో తెలియక ఈరోజు ల్యాంప్స్ అన్నీ మనవి మారిపోయినాయి. పూర్వము ఎర్ర ల్యాంపులు ఉండే, లేకపోతే దీపాలు ఉండే, ఆ కాంతి వేరు. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి ల్యాంప్ వేరు. ఇందులో యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎల్ఈడిలోనండి సెల్ ఫోన్ కాడి నుంచి, మన లైట్స్ కాడి నుంచి, స్క్రీన్స్ కాడి నుంచి, బయట బల్బ్స్ అన్నీ అవే ఉన్నాయి. సో వైట్ కలర్లో ఉండేవన్నీ ఎక్కువ యూవీ రేస్ ఇస్తాయి. కాబట్టి ఎల్లో కలర్, ఈవెన్ ఎల్ఈడి అయినా ఎల్లో కలర్ పెట్టుకుంటే ఇళ్లలో కొంచెం ఆ ఎక్స్పోజర్ తగ్గుతుంది మనకి. ఓహో, ఈ విషయం చాలా మందికి తెలియదండి. వైట్ బ్రైట్ గా మనకు అలవాటు అయిపోయింది. ఇల్లు అలా తళతళ మెరిసిపోతూ ఉండాలని చెప్పేసి. అలాగే అఫ్ కోర్స్ చేసుకుంటూ పోతే ప్రతి దానిలో కెమికల్ కల్తీ. బట్టలు ఉతుక్కోవడం, చర్మం మీద వాడే సబ్బు కావచ్చు, సున్నిపిండి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రకరకాలు వచ్చేసాయి ఇప్పుడు. సో పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.